మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. వారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. నకరేకల్, తుంగతుర్తి లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సంబంధం లేని వాళ్లకు టికెట్లు ఇచ్చిన కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు చేసి గెలిపించారని తెలిపారు. ఇప్పుడు వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నకరికల్ల కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలు. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నకరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. వారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. నకరేకల్, తుంగతుర్తి లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సంబంధం లేని వాళ్లకు టికెట్లు ఇచ్చిన కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు చేసి గెలిపించారని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి స్వరం పెంచారు. ప్రస్తుతం అయితే ఆయన అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి అసమ్మతి స్వరం వెనక స్వరం దేనికి సంకేతం అనేటువంటి చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకులపై కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో మరోసారి దుమారం రేపుతుందని కూడా చెప్పొచ్చు. అయితే నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో భాగంగా సీనియర్ నాయకులు జగ్గారెడ్డి మరికొంతమంది నేతలు పక్కన కూడా నిల్చున్నారు. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంటుకి సభ్యుడిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన తుంగతుర్తి, నకరికల్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయనకు బలమైనటువంటి నాయకత్వం, అక్కడ బలమైనటువంటి కేడర్ కూడా ఆయనకు ఉందని చెప్పొచ్చు. అందులోనూ నకరికల్ నియోజకవర్గం అంటే రాజగోపాల్ రెడ్డికి సొంత సెగ్మెంట్ అది. ఆ సెగ్మెంట్ సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటువంటి క్రమంలో కూడా ఆయనకు బీజేపీ భువనగిరి పార్లమెంట్ సంబంధించి మొత్తం కూడా అసెంబ్లీ స్థానాలను గెలిపించే బాధ్యత తనది అంటూ కూడా అప్పట్లో అధిష్టాన పెద్దలు కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన అప్పట్లో ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేశారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కూడా భువనగిరి పార్లమెంట్ సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఆయన ప్రచారం కూడా చేశారు. ఆ నేపథ్యంలోనే ఇటు తుంగతుర్తి కావచ్చు, నకరికల్ కావచ్చు, ఆలేరు, ఈ సెగ్మెంట్ లో కూడా ఆయన చాలా బలంగా పనిచేశారనేటువంటి ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ ఆ తర్వాత ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పక్కన పెట్టారనేటువంటి ఆవేదన కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి వెళ్ళబుచ్చారు. అయితే తుంగతుర్తి కావచ్చు, నకరికల్ సెగ్మెంట్స్ సంబంధించి ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే నామినేటెడ్ పార్టీ సంబంధించిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి తమ వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. పరిస్థితి ఇలాగనే సాగితే గనక ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు పార్టీ నుంచి వీడిపోయేటువంటి ప్రమాదం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నకరికల్ సెగ్మెంట్ సంబంధించి ఆయన చాలా నకరికల్ సెగ్మెంట్ కావచ్చు, తుంగతుర్తి సెగ్మెంట్ సంబంధించి కావచ్చు, ఆ ఎమ్మెల్యేలపై కూడా ఆయన చాలా రోజులుగా కూడా అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొదట్లో నకరికల్ కావచ్చు, తుంగతుర్తి ఎమ్మెల్యేలకు సంబంధించి వారి ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వారిని కూడా భుజాన వేసుకొని కూడా ఆయన గెలుపు బాధ్యతలకు తీసుకున్న నేపథ్యంలో ఆయన దగ్గర అనుచరులకే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కూడా
రాజగోపాల్ రెడ్డి కలత చెందినట్టు కూడా తెలుస్తోంది. కాకపోతే ఇన్నాళ్ళు ఇప్పుడు కూడా ఆయన నిజంగా ఓపెన్ గా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఏమాత్రం లేవు. కానీ నిన్న మాత్రం చాలా ఓపెన్ అయ్యి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇన్నాళ్ళు కొంత రాజగోపాల్ రెడ్డి చాలా సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఎందుకు మళ్ళీ ఈ అసమ్మతి స్వరం పెంచాలనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఈ అసమ్మతి స్వరం దేనికి సంకేతం అనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. అయితే ఈ అంశం సంబంధించి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం అయితే జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పరిగణలోకి తీసుకుందా లేదని కూడా చూడాల్సి ఉంది. అయితే అధిష్టానం మరి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా కొంత చూడాల్సి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కేవలం రాజగోపాల్ రెడ్డి సంబంధించిన అనుచరులకు ఒక బూస్ట్ ఇచ్చేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, లేకుంటే ఆయన ఇంకేమైనా ఆయన వ్యాఖ్యలు దేనికైనా సంకేతం అని కూడా కొంత పార్టీలో అయితే ప్రచారం జరుగుతుంది. మరోవైపు నిన్న మీడియా చిట్చాట్ లో మాట్లాడుతూ మంత్రి పదవి విషయం సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొచ్చి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత దుమారాన్ని రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు తనకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా నిన్న గుర్తు చేశారు. అంటే పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో చాలా కీలకమైన తమ భువనగిరి పార్లమెంట్ సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి చాలా కొన్ని బాధ్యతలు అప్పచెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే తర్వాత జరిగినటువంటి భువనగిరి పార్లమెంట్ సంబంధించి ఎన్నికల్లో కూడా ఆ పార్లమెంట్ స్థానాన్ని గెలిపిస్తే మంత్రి పదవి ఖాయమని కూడా చెప్పినట్టుగా కూడా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఓపెన్ అయి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అంటే అప్పుడు గుర్తురాని ఫ్యామిలీ ఈక్వేషన్స్, అప్పుడు గుర్తుకురానటువంటి సామాజిక ఈక్వేషన్స్ ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు అనేటువంటి క్వశ్చన్ అయితే రాజగోపాల్ రెడ్డి రేజ్ చేస్తా ఉన్నాం. మరోవైపు ఆ ఫ్యామిలీ ఈక్వేషన్స్ అన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుటుంబం ఇద్దరం ఒకటే కుటుంబం కాదనేటువంటి ఒక సంచలనమైనటువంటి కామెంట్ కూడా చేశారు. అంటే రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అన్నదమ్ములే, కానీ ఆయన ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు. అలాంటప్పుడు ఫ్యామిలీ ఈక్వేషన్స్ ఎలా చూపిస్తారనేటువంటి అభిప్రాయాన్ని కూడా అభిప్రాయాన్ని ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ ముందు ఎందుకు గుర్తుకు రాలేదు, పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో లక్ష్యంతో కూడా ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఎందుకు విస్మరించాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే ఎన్ని రోజులు చాలా రోజులు కూడా సైలెంట్ అయ్యారు. ఎందుకంటే చివరి కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఆ కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి ఖాయమైనటువంటి ధీమాగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ని రోజులు సైలెంట్ అయ్యారు. జూన్ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ అంటే చివరి కేబినెట్ విస్తరణ ఉంటుంది. తనకు బెర్త్ కన్ఫర్మ్ అని భావించినటువంటి రాజగోపాల్ రెడ్డి అది వాయిదా పడింది. కానీ ఇప్పట్లో కూడా మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం లేదనేటువంటి సంకేతాన్ని పసిగట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి మరోసారి అసమ్మతి స్వరం పెంచారు. మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. మరోసారి రాజగోపాల్ రెడ్డి ఎన్ని రోజులు సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా అసమ్మతి స్వరం వినిపించడంపై కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి అధిష్టానం దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా రియాక్షన్ అవుతుంది, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా అంటే సీరియస్ గా తీసుకుంటుందా, లేకుంటే ఎన్ని రోజులు ఎలాగో మాట్లాడుతున్నారు కానీ లైట్ తీసుకుంటుందా, లేకుంటే ఆయనకి ఏమైనా షోపైన నోటీసులు ఇస్తుందా అనేది కూడా కొంత చూడాల్సింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా తప్పు పట్టే సీనియర్ కూడా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. వాళ్ళు ఓపెన్ గా బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చలు కూడా జరుపుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిజంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే ఆయన కూడా వలస నేతనే కానీ కొంతమంది సీనియర్లు అయితే భావిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుంది అనే అంశం ప్రస్తావిస్తున్న రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో సంబంధించి చాలా మంది ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. చాలా మంది అప్పట్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన అంశాలు చాలా మంది ఉన్నారు. వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా అభిప్రాయాన్ని కూడా ఆ కనుగొన్న కాంగ్రెస్ నేతలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి
ఒక నిజంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఇటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, నాయకులకు సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయాన్ని లేవనెత్తే అనేది కూడా కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి కూడా వినబడుతున్న మాటగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నప్పటికీ కూడా మరికొంతమంది సీనియర్ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఎవరి వాదనలు ఏ విధంగా ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అయితే మరోసారి పార్టీలో దుమారం రేపుతా ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా కూడా ఆయన సైలెంట్ మోడ్ లో ఉన్నారు. రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానాన్ని ఆయన ప్రశంసిస్తూనే ఇక్కడ లోకల్ నాయకత్వానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన వ్యతిరేకించినపై కూడా కొంత చర్చలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలనేటువంటి సంకేతాన్ని కూడా చాలా రోజుగా కూడా కేడర్ కు వినిపిస్తున్నారు. మరోసారి ఈ రోజు ఏదైతే మంత్రి పదవి విషయం సంబంధించి కాంగ్రెస్ అధిష్టానాన్ని, ఆ కాంగ్రెస్ వైఖరిని, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి లోకల్ గా జరుగుతున్నటువంటి పరిణామాల మొత్తం కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డి అసమ్మతి స్వరం దేనికి సంకేతం, నిజంగా ఆయన ఏమైనా డిసిజన్ తీసుకోబోతున్నారా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా కొంత చూడాల్సి ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.